హాయ్ గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 3 బీరకాయలని ఇలా పొట్టు తీసేసి పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే బౌల్లో బీరకాయ పీసెస్ని, 2 టొమాటోస్ని పీసెస్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ రెండింటిని మిక్సీలో వేసి కొంచెం సాల్ట్, చింతపండు వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నా. తర్వాత పోపులోకి ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. ఎల్లిపాయల్ని మనం బీరకాయలు ఉడుకుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం ముందు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి పోపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని మనం అన్నంలోకి, దోశకి, చపాతీకి కూడా పెట్టుకొని తినొచ్చు. బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.